భయంకరమైన శిక్ష మరియు అంధకారం తర్వాత వచ్చే ఉదయం ఎలా ఉంటుందో యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చూపిస్తున్నాడు. 100 డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా వెల్కమ్ టు డే 70. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 11 అధ్యాయం నుంచి 20 అధ్యాయం వరకు చదవాలి. యెహెజ్కేలు ప్రజలకు దేవుని తీర్పును సూచించే కఠినమైన సూచక క్రియలను చూపిస్తున్నాడు. యెరూషలేము ఒక నిష్ప్రయోజనమైన ద్రాక్షవల్లిలాగా నాశనమవుతుందని హెచ్చరించాడు. కానీ ఈ తీర్పు మధ్యలో కూడా దేవుడు ఒక గొప్ప నిరీక్షణను ఇస్తున్నాడు. చెరలో ఉన్న ప్రజలకు ఆయన చిన్న పరిశుద్ధ స్థలముగా ఉంటానని వాగ్దానం చేశాడు. అంతకంటే ముఖ్యంగా, నేను వారికి ఏక మనస్సును ఇచ్చెదను, నూతన ఆత్మను వారిలో ఉంచెదను అని, వారి రాతి లాంటి హృదయాన్ని మాంసపు హృదయముగా మారుస్తానని చెప్పాడు. దేవుని వాక్యానికి లోబడకుండా చేసే పాపం భయంకరమైన శిక్షకు దారితీస్తుంది. కానీ దేవుని వాక్యానికి లోబడే వారి హృదయాన్ని ఆయన నూతనపరుస్తాడు. ఆయన హెచ్చరికలకు లోబడతారా? మీ హృదయాన్ని దేవునికి ఇస్తారా? ఆమెన్ అని కామెంట్ చేయండి. డే 71 కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.